సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే పొరపాటుగా కాకుండా ఆలోచనతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలని కాని విడిచిపెట్టే లక్షణం కూడా వీరిలో మనకు అస్సలు కనిపించదు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. బంధు ప్రీతి కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. రాజకీయ రంగంపై ఈ సింహరాశి వ్యక్తులకి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఏదైనా పని మొదలు పెట్టే ముందు వీరు ఏకపక్షంగా కాకుండా, పొరపాటుగా కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరి యొక్క జీవితంలో వీరికి చాలా రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి. అయితే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. వీరి యొక్క జీవితంలో సుఖవంతమైన రోజులు తక్కువగా, అలాగే సమస్యలతో కూడిన రోజులు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి యొక్క జీవితంలో ఇప్పుడు సమయం బాగుంది, మాకు ఎటువంటి కష్టాలు లేవు అనుకునే లోపే ఏదో ఒక సమస్య వారి ముందుకు వస్తూ ఉంటుంది. అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఈ విధంగా ఏదో ఒక సమస్య వారి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క స్నేహితులు కూడా వీరికి ఆపదల్లో దేవుడిలాగా కాపాడుతూ ఉంటారు. అంటే వీరికి ఏదైనా అవసరమైనప్పుడు వారి శక్తి మేర సహాయాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి 8, 9 తారీఖుల్లో వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను వీరు చూడబోతున్నారు. చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో వారికి దక్కబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. ఈ 2 తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఏ సమయంలో అయినా వింటారు. అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం, లేకపోతే నూతన వ్యాపారాలు పెట్టడం కోసం, ఇతరత్రా పనులు మొదలు పెట్టడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేదు. ఈ 2 తేదీల్లో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పరిస్థితులు ఆ విధంగా మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ 2